నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 5 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్, ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BCE, జైనిజం అండ్ బుద్ధిజంలోని పార్ట్ 2, బుద్ధిజంలోని సబ్ పార్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనము యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ ఒకటి చేస్తున్నాం కదా. సో ఆ సిరీస్లో భాగంగా లెక్చర్ నెంబర్ 5 ఏంటి, 6వ శతాబ్దంలో జైన మతము, బౌద్ధ మతము అనే ఒక 2 కొత్త మతాలు ఆవిర్భవించాయి. వాటికి గల కారణాలు ఏంటి, మరియు జైన మతం అంటే ఏంటో అనేది మనము లెక్చర్ నెంబర్ 5లోని పార్ట్ 1లో నేర్చుకున్నాం. జైన మతం గురించి మరియు ఈ జైన మతము, బౌద్ధ మతము అనే 2 కొత్త మతాలు ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటి అనేది పార్ట్ 1లో చూసాం. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2లో ఏం చూసాము, బుద్ధిజం అంటే ఏంటి, ఆయన వాళ్ళ టీచింగ్స్ అంటే వాళ్ళ బోధనలు ఏంటి, సిద్ధార్థ గౌతమ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అందులోని సబ్ పార్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఈరోజు నేర్చుకుందాము. ఓకేనా? అయితే మనకి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ ఎక్కడ స్టార్ట్ అయింది, రాతి యుగం నుండి స్టార్ట్ అయింది. రాతి యుగం నుండి ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, వేదిక్ లిటరేచర్, తర్వాత మహాజనపదాస్, 16 మహాజనపదాలు, ఆ తర్వాత మగధ ఎంపైర్, పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BCE, దట్ ఈస్ జైనిజం అండ్ బుద్ధిజం. ఇవన్నీ ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఇది అర్థం కావాలంటే మనకి ఏదైతే వర్డ్స్ కావాలో, వొకాబులరీ రిలేటెడ్ టు దిస్ టాపిక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనం ప్రతి లెక్చర్లో ఈ టాపిక్ వరకు ఎలా వచ్చాము అనేది స్టార్టింగ్ నుండి రివైజ్ చేసేది మనం రీక్యాప్లో కదా. అయితే ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా మనం. స్టోన్ ఏజ్ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చాము అని అక్కడి నుండి ఇక్కడ వరకు రివైజ్ చేస్తే ఇక్కడనే మనకు ఒక 20 minutes పడుతుంది. సో నేను నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే స్టోన్ ఏజ్ నుంచి అంటే రాతి యుగం నుంచి మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం వరకు ఎలా వచ్చింది అన్న స్టోరీని, అంటే దాన్ని ఒక కథలాగా బ్రీఫ్గా, అంటే మొత్తం డీప్గా కాదు, పైన మనకు ఒక స్టోరీలా చెప్పుకునేటట్టు నేను ఒకటి వీడియో చేసి నెక్స్ట్ వీడియో అదే మనది పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ మీరు అది చూడండి, చాలా ఇంపార్టెంట్, అది చాలా యూజ్ అవుద్ది. ఒక ఫ్లోలో ఉంటాం. ఇంకా ప్రతిసారి మనము ఏ లెక్చర్ చెప్పుకున్నా కానీ అంతకన్నా ముందు ఆ స్టోరీ చదివి విని ఇక్కడికి వచ్చామంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏముంది, బుద్ధిస్ట్ లిటరేచర్ అని ఉంది. లిటరేచర్ అంటే ఏంటి, సాహిత్యము మనకి తెలుసు. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే నిర్మాణాలు, అవేవైనా కావచ్చు, భవనాలు కావచ్చు, కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, స్తూపాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనము బౌద్ధ మతం యొక్క సాహిత్యము మరియు ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. మేజర్ బుద్ధిస్ట్ టెక్స్ట్, బౌద్ధ మతం యొక్క లిటరేచర్ ఏంటో చూద్దాం. ద బుద్ధాస్ టీచింగ్స్ వాజ్ ఓరల్. అయితే ఫస్ట్ బుద్ధుడు ఆయన ఏం బోధనలు చేసినా కానీ ఆయన నోటితోనే చెప్పేవాడు. అలా 45 years 45 సంవత్సరాలు నోటితోనే చెప్పాడు. ఎలా చెప్పాడు అనంటే అందరికీ అర్థమయ్యే భాషలో, ఆయన ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు ఏ భాష మాట్లాడతారో అదే భాషలో మరియు అందరికీ సులభంగా అర్థమయ్యే మెథడ్ని అడాప్ట్ చేసుకొని ఓరల్గా చెప్పాడు. 45 years చెప్పారు కదా. తర్వాత ఆయన చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత కూడా ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఉంటారు కదా, డిసైపుల్స్, వాళ్ళని సంఘ అంటే ఏంటి, ఈ సంఘాలో మోంగ్స్ అండ్ నన్స్ ఉంటారు, అంటే మగ సన్యాసులు, ఆడ సన్యాసులు కలిపి ఉన్న సమూహాన్ని సంఘ అని అంటారు. ఈ సంఘ ఈ మన బుద్ధుడు ఏమైతే చెప్పాడో ఆయన టీచింగ్స్ అన్నిటినీ, బోధనలన్నిటినీ మెమొరైజ్ చేశారు, గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకొని దేవర్
దెర్ వర్ గ్రూప్ రెసిటేషన్స్ ఎట్ ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ అకేషన్స్. అంటే పండగలప్పుడు ఇంకా ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ పండగలప్పుడు వీళ్ళు గ్రూప్ రెసిటేషన్స్ చేశారు. రెసిటేషన్ అంటే ఏంటి? పారాయణం చేశారు. అంటే మళ్ళీ 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 ఆయన బోధనలు ఏంటి అనేది రెసిటేషన్స్ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. సో అలా గుర్తుండిపోయాయి. ద టీచింగ్స్ వర్ రిహార్స్డ్. అంటే మళ్ళీ 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 ప్రాక్టీస్ చేశారు. రిహార్సల్స్ అంటే మనకు తెలుసు కదా. అండ్ అథెంటికేటెడ్ ఎట్ ద ఫస్ట్ కౌన్సిల్స్. మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని నేర్చుకున్నాం కదా. అంటే ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. ఒక రాజు అధ్యక్షతన, అంటే ఏదో ఒక మోంక్ అధ్యక్షతన ఒక రాజు మీటింగ్ని ప్రెసైడ్ చేశారు. సో ఫస్ట్ కౌన్సిల్ని పెట్టింది ఎవరు? అజాతశత్రు కదా, శిశునాగా డైనెస్టీలో, మగధ ఎంపైర్లో. మీకు గుర్తుందా? సో ఆ ఫస్ట్ కౌన్సిల్లో వీళ్ళు ఏవైతే రిహార్సల్ చేసిన టీచింగ్స్ ఉన్నాయి కదా వీటన్నిటిని అథెంటికేట్ చేశారు. అథెంటికేట్ చేయడం అంటే ఏంటి? అవును, ఇవన్నీ ఈ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిజము, కరెక్ట్, ట్రూ అని చెప్పి వీటిని 3 పిటకాస్గా డివైడ్ చేశారు. 483 బీసీలో వీళ్ళు ఈ సంఘ ఏవైతే గుర్తుపెట్టుకున్నారో, మెమొరైజ్ చేశారో, రిహార్సల్ చేశారో వాటన్నిటినీ ఇవి నిజము, ఇవి కరెక్ట్ అని అథెంటికేట్ చేసి వాటిని 3 పిటకాస్గా డివైడ్ చేశారు. ఈస్ టీచింగ్స్ వర్ రిటన్ డౌన్ అరౌండ్ 25 BCE ఇన్ పాలి. పాలి అనేది ఒక లాంగ్వేజ్ ఉంది కదా. పాలి అండ్ ప్రాకృతి లాంగ్వేజెస్ ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ పాలి లాంగ్వేజ్లో ఈ టీచింగ్స్ అన్నిటిని కూడా 25 BCEలో వీటిని వ్రాసారు. మరి 3 పిటకాస్ ఏంటి అనేది చూద్దాం. ఈ 3 పిటకాస్ని 3 fold బాస్కెట్ అని అంటారు. ఫస్ట్ పిటక ఈజ్ వినయ పిటక, సుత్త పిటక, అభినందన పిటక. ఒక్కొక్క పిటక గురించి చదువుదాం. వినయ పిటక. ద వినయ పిటక కన్సిస్ట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ కండక్ట్ అండ్ డిసిప్లిన్ అప్లికేబుల్ టు ద మొనాస్టిక్ లైఫ్ ఆఫ్ ద మోంగ్స్ అండ్ నన్స్. ఈ వినయ పిటకలో ఏముంటుందంటే మోంగ్స్ అంటే సన్యాసులు ఉంటారు కదా, మగ సన్యాసులు, నన్స్ అంటే ఆడ సన్యాసులు, మొనాస్టిక్ లైఫ్ అంటే ఒక సన్యాసి ఎలాగైతే జీవించుతారో అలాంటి జీవన విధానానికి కావలసిన డిసిప్లిన్స్ ఏముంటాయి, రూల్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా జీవించాలి అన్న రూల్స్ని, ఆ డిసిప్లిన్ ఉండాలంటే ఎలాంటి రూల్స్ ఉండాలో ఇవన్నీ వినయ పిటకాలో ఉన్నాయి. ఫస్ట్ వీటిని రిసైట్ చేసింది ఎవరు అంటే ఉపాలి. ఒక పిటక అయిపోయింది కదా. నెక్స్ట్ శుద్ధ పిటక. శుద్ధ పిటకలో ఏమున్నాయి అంటే మెయిన్ టీచింగ్స్ ఉన్నాయి. అంటే బుద్ధ ఏవైతే ముఖ్యమైన బోధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ సుత్త పిటకాలో ఉన్నాయి. అగైన్ ఈ సుత్త పిటకాని 5 నికయాస్ ఆర్ కలెక్షన్స్గా డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ రిసైట్ చేసింది ఎవరు అంటే ఆనంద. ఈ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. నికయాస్: దిగ నికయ, మాజిమ్మ నికయ, సంయుక్త నికయ, అంగుటార నికయ, కూడక్క నికయ. ఇవి సుత్త పిటకాలో ఉన్న మళ్ళీ ఇంకా సబ్ కలెక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ అభిధమ్మ పిటక. ఈ అభిధమ్మ పిటక అనేది ఫిలాసఫికల్ ఎనాలిసిస్ అంటే ఒక తత్వశాస్త్రమైన విశ్లేషణ అండ్ ద సిస్టమైజేషన్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ స్కాలర్లీ యాక్టివిటీ ఆఫ్ ద మోంగ్స్. ఈ మోంగ్స్ అందరికీ అసలు ఈ బౌద్ధ మతం యొక్క ఫిలాసఫీ ఏంటి, తత్వం ఏంటి, వీళ్ళ టీచింగ్స్ యొక్క ఫిలాసఫీని ఎనాలిసిస్ చేసింది ఈ అభిధమ్మ పిటకాలో. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి? పాలీ లాంగ్వేజ్లో ఉన్నాయి. తర్వాత ఎవరెవరు బౌద్ధ మతము, గౌతమ బుద్ధుడు చెప్పిన వాటిని ఇంకా బుక్స్ రాశారు కదా, వీళ్ళందరూ ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అశ్వఘోష. అశ్వఘోష ఎవరు? ఈయన ఒక పోయెట్ అంటే ఒక కవి, సింగర్, గాయకుడు, డ్రామాయిస్ట్ అంటే డ్రామాలు కూడా చేస్తారు, నాటకాలు కూడా వేస్తారు, షార్ట్ స్టోరీ టెల్లర్, చిన్న చిన్న కథలు చెప్పేవాడు. హీ రోట్ బుద్ధ చరిత. ఆయన ఏం రాశాడు? బుద్ధ చరిత రాశాడు. నెక్స్ట్ వన్ ఈజ్ శరిపుత్ర ప్రకరణ. ఇదొక బుక్ పేరు. శరిపుత్ర ప్రకరణ రాసింది ఎవరు అంటే సుందరనంద.
అశ్వఘోష ఏం రాశారు? బుద్ధ చరిత రాశారు. సుందరనంద ఏం రాశారు? శరిపుత్ర ప్రకరణ. అండ్ మహావిభయ అంటే ఏంటి అంటే ఇది బుద్ధిస్ట్ ఫిలాసఫీ అంటే బౌద్ధ మతం యొక్క తత్వం పైన ఇది కామెంటరీ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆచార్య నాగార్జున. మనకి ఫేమస్ ఆచార్య నాగార్జున కొండ నాగార్జున సాగర్ దగ్గర ఉంది కదా. ఆచార్య నాగార్జున ఒక గ్రేటెస్ట్ స్కాలర్ అంటే ఒక గొప్ప విద్యార్థి బౌద్ధ మతం యొక్క. ఆయన బుద్ధిస్ట్ ఫిలాసఫీ పైన కామెంటరీ రాశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏంటి, ఇది నేమేం రాశారనంటే మాధ్యమిక సిద్ధాంత అనేది మనకి బుద్ధిజంలో మహాయాన థెరవద అనేది ఉంది కదా. బుద్ధిజంలో కూడా సెక్ట్స్ ఉన్నాయి కదా. సో అందులోని మహాయాన బుద్ధిజం యొక్క దానికి బేసిస్ ఏంటి అని అంటే మాధ్యమిక సిద్ధాంత. నెక్స్ట్ వన్ ఈజ్ మాధ్యమిక స్థురలంకర. ఈయన రాసినవి ఎవరు రాశారు? ఇవన్నీ ఆచార్య నాగార్జున రాశారు. నెక్స్ట్ వన్ ఈజ్ శృలేఖ ఏంటి అంటే లేఖ అని ఉంది ఇక్కడ. లేఖ అంటే ఏంటి? లెటర్. అవును, ఇది ఒక లెటర్. ఈ లెటర్ రిటర్న్ టు యోగనస్య శాతకర్ణి. ఈ ఆచార్య నాగార్జున ఆయన స్నేహితుడైన యోగన్యస శాతకర్ణికి రాశారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆరోగ్య మంజరి అంటే ఏంటి? అదొక మెడిసిన్కి రిలేటెడ్, ఆరోగ్యం అని ఉంది, సో మెడికల్కి రిలేటెడ్. రసరత్నక అంటే రసాయనాలు అంటే ఏంటి? కెమిస్ట్రీ. సో కెమికల్ ప్రాపర్టీస్ పైన ఒక బుక్ రాశాడు, అది రసరత్నక. ఓకేనా. సో ఈ మన ఆచార్య నాగార్జున శూన్యవదని ఫాలో అయ్యాడు. శూన్యవద అంటే శూన్య అంటే ఏంటి? ఏమీ లేదు, జీరో, నథింగ్ ఈజ్ దేర్, నథింగ్నెస్ ఆర్ వాయిడ్నెస్. వాయిడ్ అంటే కూడా ఏమీ లేదని అర్థం. ఆచార్య నాగార్జునని ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా. ఆర్య సంఘ మత్యానంద disciples of ఆచార్య నాగార్జున introduced యోగకర అండ్ విజ్ఞానవద ఫిలాసఫీస్. ఆచార్య నాగార్జున ఒక డిసైపుల్స్ అంటే ఆయన శిష్యులు ఆర్య సంఘ అండ్ మితానంద ఈయన మితాయానంద పేర్లు పలకడానికి చాలా కష్టంగా ఉంది కదా. వాళ్ళు ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారంటే యోగకార, విజ్ఞానవద అనే ఒక ఫిలాసఫీస్ అంటే తత్వశాస్త్రాలని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆచార్య నాగార్జున గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ వాసుబిందు ఏం రాశారు అంటే అభిధమ్మ కోశ అనేది రాశారు. కోశ అంటే డిక్షనరీ. బుద్ధఘోష వసుద్ధిమాగా యాక్సెప్టెడ్ బై మహాయాన అండ్ హీనయాన. బుద్ధఘోష అభిధమ్మ కోశ అనేది ఎవరు రాశారు? వాసుబిందు రాశారు. నెక్స్ట్ వన్ దిగానంద ఆయన ఫస్ట్ లాజిక్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? తర్కాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది దిగానంద. ప్రమాణ సముదయ ఇంకా రాసింది ఈయన పేరు ప్రమాణ సముదయ. నెక్స్ట్ వన్ ఈజ్ ధర్మకీర్తి. వీళ్ళందరూ ఎవరు? ధర్మకీర్తి, ఆచార్య నాగార్జున, దిగానంద అంటే బుక్స్ రాసిన వాళ్ళు, ఈ బుద్ధిస్ట్ స్కాలర్స్ అన్నమాట. న్యాయబిందు అని బుక్ రాశారు. నెక్స్ట్ వన్ ఈజ్ జతకాస్ అంటే ఫేబుల్స్ అంటే ఏంటి? షార్ట్ స్టోరీస్ అనమాట, చిన్న కథలు. అందులో ఒక మోరల్ ఉంటుంది, నైతికతమైన కథలు. ముఖ్యంగా యానిమల్స్ని క్యారెక్టర్స్గా తీసుకొని, పాత్రలుగా తీసుకొని ఏదైనా ఒక నీతి కథ చెప్తే దాన్ని ఫేబుల్స్ అని అంటారు. ఫేబుల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి జనరల్గా అంటే కుందేలు ఇంకా తాబేలు కథ ఉంటుంది కదా, సో అది ఒక ఫేబుల్ అన్నమాట. ఈ జతకాస్లో ఏముంటుందంటే స్టోరీస్ ఆన్ ప్రీవియస్ బర్త్ ఆఫ్ బుద్ధ. గౌతమ బుద్ధుడు ఇప్పుడు ఇలా జన్మించాడు, మరి ఆయన పూర్వజన్మలో ఎలా జన్మించాడు అన్న దానిపైన ఈ జతకాస్లో స్టోరీస్ ఉన్నాయన్నమాట. వీటిని బోధిసత్వాస్ అని కూడా అంటారు. అకార్డింగ్ టు మహాయాన బుద్ధిజం ప్రకారము బుద్ధుడికి 36 జన్మలు ఉన్నాయంట. ఇంకా ఈ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే 550 స్టోరీలు సాంస్క్రిట్లో ఉన్నాయంట. బుద్ధిస్ట్ లిటరేచర్ అయిపోయింది. ఆర్కిటెక్చర్ నిర్మాణాల గురించి చదువుదాం.
ఇవన్నీ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూలవర్గ పైన బేస్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు చూలవర్గ త్రీ టైప్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయి. ఇక్కడ 2 అని టైప్ చేశాను నేను, యాక్చువల్గా 3 టైప్స్ అనమాట. 3 టైప్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ధాతు గర్భిత, సెకండ్ వన్ ఈజ్ పరిభోజక, థర్డ్ వన్ ఈజ్ ఉద్దేశిక. 3 టైప్స్ ఆఫ్ స్తూపాస్ ఏవి? బుద్ధిస్ట్ స్తూపాస్ ధాతు గర్భిత, పరిభోజక, ఉద్దేశిక. ఇది ధాతు గర్భితనేమో యాక్చువల్ రెలిక్ట్స్ ఆఫ్ బుద్ధ పైన నిర్మాణం చేశారు. పరిభోజకనేమో బోధిసత్వ రెలిక్ట్స్ పైన నిర్మించారు. ఉద్దేశిక స్తూపాలన్నీ కూడా ప్రతి ఒక్క ఈ ఒక్క స్తూపానికి ఒక పర్పస్ అంటూ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ పిప్రివాహ స్తూప. ఇంకొక స్తూపం ఉంది, దాని పేరు పిప్రివాహ స్తూప. ఇది లుంబినిలో ఉంది. ఇది ఫస్ట్ అంటే చాలా పురాతనమైన ఆది కాలంలో ఉన్న స్తూప. నెక్స్ట్ వన్ ఈజ్ సాంచి స్తూప. సాంచి స్తూపనేమో సామ్రాట్ అశోక నిర్మించారు. ద గ్రేట్ ఎంపరర్ మౌర్యన్ డైనస్టీ, మౌర్య వంశస్థుడైన మౌర్య వంశానికి చెందిన సామ్రాట్ అశోక్ సాంచి స్తూపాన్ని బిల్ట్ చేశారు. ఈయన ఎవరు, ఈ డైనెస్టీ ఏంటి అనేది మనకు నెక్స్ట్ లెక్చర్లో రాబోతుంది. అమరావతి స్తూప. అమరావతి స్తూపాన్ని నాగ్ అశోక్ నిర్మించారు. శాతవాహనాస్ దాన్ని ఎక్స్పాండ్ చేశారు. బహురుత్ స్తూప, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది సుంగా డైనెస్టీ వాళ్ళు బిల్ట్ చేశారు. వరల్డ్ బిగ్గెస్ట్ స్తూప ఎక్కడుంది అంటే బోరబందర్ స్తూప. వరల్డ్ బిగ్గెస్ట్ స్తూప ఈజ్ బోరబందర్ స్తూప, జావాలో ఉంది. జావా ఏంటి, ఎక్కడుంది? ఇండోనేషియా. ఇట్ ఈస్ బిల్ట్ బై ద కింగ్ పూర్ణవర్మ హూ బిలాంగ్స్ టు శైలేంద్ర డైనెస్టీ. శైలేంద్ర డైనెస్టీకి చెందిన ఒక రాజు పూర్ణవర్మ ఒక వరల్డ్ బిగ్గెస్ట్ స్తూపాన్ని నిర్మించారు. ఓకేనా. ఆర్ట్ ఫామ్స్ ఏంటి అంటే చైత్యాస్. చైత్యాస్ అంటే ఏంటి అంటే ఈ బుద్ధిస్ట్ మోంగ్స్ సన్యాసులందరూ ప్రేయర్ చేస్తారు కదా, ప్రార్థన చేయటానికి హాల్స్, పెద్ద పెద్ద హాల్స్ని చైత్యాస్ అని అంటారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి కొన్ని చైత్యాస్ పేర్లు చూద్దాం. కరేలి, కన్హారీ హాల్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఇంకా గుంటుపల్లిలో ఒక బుద్ధిస్ట్ చైత్య ఉంది, అంటే ప్రేయర్ హాల్ ఉంది. అది గుంటుపల్లి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక బుద్ధిస్ట్ చైత్య ఉంది గుంటుపల్లిలో. నెక్స్ట్ వన్ ఈజ్ విహారాస్. విహారాస్లోనే విహారం ఉంది అని అంటే ఏంటి, అవి రెస్టింగ్ హౌస్ ఫర్ మోంగ్స్. ఈ సన్యాసులందరూ విశ్రాంతి తీసుకోవడానికి విహారాస్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా సర్క్యులర్ షేప్లో బిల్ట్ చేశారంట. కంపార్ట్మెంట్స్ విత్ స్టోన్ బెడ్ అనమాట. కంపార్ట్మెంట్స్ ఇట్లా ఉన్నాయి. దీంట్లో వీళ్ళకి రాతితో చేసిన బెడ్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్ విహార్ ప్రజెంట్స్ ఇన్ నాగార్జునకొండ, బిల్ట్ బై శాంతాశ్రీ, సిస్టర్ ఆఫ్ శాంతాముల. నాగార్జునకొండ ఉంది కదా, నాగార్జున సాగర్ నుంచి ఈ షిప్లో వెళ్తే మనకు నాగార్జునకొండ ఉంటుంది కదా, దానిపైన బుద్ధిస్ట్ విహారాస్ ఉన్నాయి. అవన్నీ శాంతాశ్రీ అనే ఆమె బిల్ట్ చేసింది. సిస్టర్ ఆఫ్ శాంతాముల సిస్టర్. ఓకే, మరి వీళ్ళ కళ ఎలా ఉందో చూద్దాం. ఆర్ట్ ఫామ్స్ ఇప్పుడు చూద్దాం. గంధారా ఆర్ట్, నెక్స్ట్ అమరావతి ఆర్ట్, మథుర ఆర్ట్. ఏంటివి బుద్ధిస్ట్ ఆర్ట్స్? గంధారా ఆర్ట్, అమరావతి ఆర్ట్, మథుర ఆర్ట్. ఈ గంధారా ఆర్ట్లో మొత్తం గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బుద్ధుడికి ఈ గంధారా ఆర్ట్లో, ఈ కళలో బుద్ధుడు ఎలా ఉంటాడంటే కర్లీ హెయిర్ ఉంటుంది, రింగుల హెయిర్, స్క్వేర్ ఫేస్ అంటే డబ్బా షేప్లో ఫేస్, వైడెండ్ ఐస్ పెద్ద కళ్ళు, షార్ప్ నోస్ అంటే కొచ్చని ముక్కు, థిన్ లిప్స్ అంటే సన్నని పెదాలు, ఎలాంగేటెడ్ ఇయర్స్ అంటే పెద్ద చెవులు ఉంటాయి గంధారా ఆర్ట్లో. మరి అమరావతి ఆర్ట్లో అంటే ఇది డెక్కన్కి. ఈ గంధారా ఆర్ట్లో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. గ్రీకుల ఇన్ఫ్లుయెన్స్తో ఆ ఆర్ట్ మొత్తం ఉంది. అమరావతి ఆర్ట్లో చాలా అందంగా బుద్ధుడు ఉంటాడనమాట, హైలీ డెకరేటెడ్. అసలు బుద్ధుడే చాలా అందంగా ఉంటాడంట. సో ఈ బ్యూటిఫుల్గా ఆయన స్తూప ఉంది, హైలీ డెకరేటెడ్ పువ్వులతో, ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఆయన ఫుట్ ప్రింట్స్తో సహా, ఆయన నేల్స్ లాంటివి కూడా ఈ అమరావతి ఆర్ట్లో ఉంది. ఇది డెక్కన్ అనమాట. మథుర ఆర్ట్ ఏమో ఇండియన్. ఇది ఎలా ఉంటుందంటే సిట్టింగ్ పొజిషన్ ఆఫ్ బుద్ధ కూర్చున్నట్టు ఉంటుంది, డీప్ మెడిటేషన్లో, అంటే చాలా లోతైన ధ్యానంలో ఉంది. ఇక్కడేమో బుద్ధుడు చాలా థిన్ బాడీ, సన్నగా ఉన్నాడని అర్థం.
అయిపోయింది. బుద్ధిస్ట్ లిటరేచర్ అయిపోయింది. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అయిపోయింది. ఓకే. అయితే మన ఇండియన్ కల్చర్‌కి, మన భారతదేశ సంస్కృతికి బౌద్ధ మతము ఎలా సహకరించింది? ఎలా సహకారం అందించింది? వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం టు ఇండియన్ కల్చర్ అనేది చూద్దాం. బుద్ధిజం హ్యాస్ మేడ్ రిమార్కబుల్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. భారతదేశ సంస్కృతి అభివృద్ధి చెందటానికి బౌద్ధ మతము చాలా గట్టిగా తోడ్పడింది. ద కాన్సెప్ట్ ఆఫ్ అహింస వాజ్ ఇట్స్ చీఫ్ కంట్రిబ్యూషన్. అసలు మనకి అహింస, నాన్ వైలెన్స్ని ఫస్ట్ మనకి సహకరించింది, అంటే అందించింది ఏంటంటే బుద్ధిజం. అదే కదా మనకి తర్వాత చాలా ప్రతిష్టాత్మకమైన ఒక విలువగా మన దేశానికి ఉండింది. మనకి స్వాతంత్రం వచ్చే అప్పుడు కూడా మనం ఈ మెయిన్ అజెండాని నాన్ వైలెన్స్గా తీసి పెట్టుకున్నాము. ఇప్పటికీ మనం నాన్ వైలెన్స్ని నమ్ముతున్నామంటే అది ఎక్కడి నుండి వచ్చింది అంటే బౌద్ధ మతం నుంచే వచ్చింది. ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా వాజ్ నోటబుల్. వాళ్ళ ఆర్ట్, ఈ బౌద్ధ మతం రావటం వల్ల మన దేశంలో వాళ్ళకు సంబంధించిన కళాకృతులు, వాళ్ళ నిర్మాణాలు మన ఇండియాలో ఉన్నాయి. లైక్ ఇప్పుడే మనం చదువుకున్నాం సాంచి స్తూప, బహ్రుత్ స్తూప, గయాస్ అనేవి చాలా అద్భుతమైన నిర్మాణాలు. ఇట్ ప్రమోటెడ్ ఎడ్యుకేషన్ త్రూ రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ లైక్ దోస్ ఎట్ టాక్సీలా, నలంద, విక్రమశీల. మనము యూనివర్సిటీస్ గురించి కూడా చదువుకున్నాం కదా, నలంద విశ్వవిద్యాలయము. సో విద్యని మన దేశానికి ఇది అందించడంలో కంట్రిబ్యూట్ చేసింది నలంద విశ్వవిద్యాలయము, టాక్సీలా, విక్రమశీల ఎక్సెట్రా. ఇంకా తర్వాత లాంగ్వేజెస్ లైక్ పాలీ లాంగ్వేజెస్, ఇంకా చాలా చాలా లోకల్ లాంగ్వేజెస్ కూడా ఈ బౌద్ధ మతం యొక్క బోధనల ద్వారా వృద్ధి చెందాయి. అలాగే మన ఇండియన్ కల్చర్ని మన ఆసియా ఖండంలోని ఇతర దేశాలకి అది స్ప్రెడ్ చేసింది. ఓకేనా, ఇది ఓకే, మనకి బాగానే కంట్రిబ్యూట్ చేసింది. నాన్ వైలెన్స్, వాళ్ళ ఆర్ట్, వాళ్ళ ఆర్కిటెక్చర్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లైక్ యూనివర్సిటీస్ అనేటివి బాగానే ఉన్నాయి. ఇంకా బుద్ధిజం యాజ్ అ వే ఆఫ్ సాఫ్ట్ డిప్లొమసీ. డిప్లొమసీ అంటే ఏంటి? దౌత్యము. అంటే రెండు దేశాల మధ్య, వివిధ దేశాల మధ్య ఉన్న సంబంధాలని డిప్లొమసీ అని అంటారు, ఆ మేనేజ్మెంట్ని. సో ఇది ఒక సున్నితంగా, సాఫ్ట్గా మనకి బుద్ధిజం తోడ్పడింది. చైనాకి ఇంకా మన ఇండియాకి మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగితే కొన్ని ఒప్పందాలు ఈ బౌద్ధ మతం యొక్క ప్రిన్సిపల్స్ పైన బేస్ అయ్యి ఉన్నాయి, తెలుసా? సో అవి ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కొన్ని వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న ఒప్పందాలు ఎక్స్పైర్ అయిపోయాయి కొన్ని. సో అవి ఈ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ పైన బేస్ అయి ఉన్నాయి. బుద్ధిజం ఇన్ ఇండియా యాజ్ అ సాఫ్ట్ పవర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కన్వెన్షనల్ సెన్సెస్ ఆఫ్ ద టర్మ్. ఇండియా టాక్స్ అబౌట్ ద షేర్డ్ కల్చరల్ డెవలప్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కల్చర్. మనం ఎప్పుడైనా కానీ మన కల్చర్ ఎవరికో వెళ్ళిపోయింది అని మాట్లాడము. మనం ఎప్పుడైనా కానీ షేర్డ్ కల్చరల్ డెవలప్మెంట్ అంటే మనము మన సంస్కృతిని పంచుకొని అభివృద్ధి చేసుకున్నాము అనేదే మాట్లాడుకుందాం. ద వాల్యూస్ ఆఫ్ పీస్, శాంతి, అకామిడేషన్, వసతి, ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటి? ఇంక్లూడ్ అంటే మనలో కలుపుకొనుట అంటే సమగ్రత. కంపాషన్ అంటే జాలి. ఏ ఒక్క సమాజానికి తీసుకున్నా కానీ అసలు దానికి విలువలు అంటూ ఉండాలి. ఆ విలువలు ఏంటి? శాంతియుతంగా ఉండి, మనకంటూ ఒక మంచి అకామిడేషన్ ఉండి, అందరు కలిసిమెలిసి ఉండి, సమగ్రతంగా ఒకరిపైన ఒకరు జాలి చూపించుకుంటూ దయాగుణంతో ఉండాలి. సో ఇవన్నీ కూడా ఈ లార్డ్ బుద్ధ యొక్క టీచింగ్స్లో, బోధనలో అవి ఉన్నాయి. ద ఐడియాల్స్ ఆఫ్ బుద్ధిజం కంటిన్యూ టు ఇంటర్సెక్ట్ విత్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ కంటెక్స్ట్ ఆఫ్ మెనీ ఏషియన్ నేషన్స్ విత్ 22% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. మన ఆసియా ఖండం మొత్తము, ఆసియా ఖండంలో ఉన్న జనాభా వరల్డ్ పాపులేషన్లో 22% ఉంది. అయితే ఈ బుద్ధిజం యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐడియల్స్ అన్నీ ప్రతిసారి మన ఒక రాజకీయ, ఆర్థిక విషయాలలో అవి ఇంటర్సెక్ట్ అవుతూనే ఉంటాయి. అలాగే మనకి ఏషియన్ కంట్రీస్లో మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్, అంటే ఒక భావోద్వేగమైన కనెక్టివిటీని ఇది తీసుకొని వచ్చింది. అది నేషనలిస్టిక్ థింకింగ్లో కూడా ఉంది. జాతీయత థింకింగ్ అంటే జాతీయత ఆలోచన విధానంలో, చర్యల పైన కూడా అది చాలా ఎంబెడెడ్ అయి ఉంది, ఫిక్స్ అయి ఉంది అని అర్థం. ఏమి బుద్ధిజం ఒక ఏషియాకే రిస్ట్రిక్ట్ అయ్యి లేదు, ఇది మొత్తం ఒక స్పిరిచువల్ అవేకనింగ్ మొత్తం వరల్డ్ మొత్తం తీసుకొని వచ్చింది.
and influenced the stream of philosophical traditions world over. India has its in favor in the movement of abundance of resources by way of pilgrimage sites. అంటే పిలిగ్రమేజ్ అంటే తీర్థయాత్రలకు కావాల్సిన సైట్స్ ఉన్నాయి. సో అలాంటి రిసోర్సెస్ ఉన్నాయి. దలై లామా ఇక్కడికి వచ్చారు. ఇంటర్నేషనల్ గుడ్ విల్ ఉంది. సో రైట్ ఇంటెన్షన్స్ దీనికి ఉన్నాయి. వే ఫార్వర్డ్ ముందుకు ఎలా వెళ్ళాలి. ఎఫెక్టివ్ రివటలైజేషన్ ఆఫ్ ద నలంద యూనివర్సిటీ ప్రాజెక్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ విల్ బ్రింగ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అట్ ఎ కామన్ ప్లాట్ఫామ్. నలంద యూనివర్సిటీని మొత్తము ధ్వంసం చేశారు కదా. సో దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం ద్వారా బుద్ధిస్ట్ స్టడీస్కి అన్నిటికీ ఒక మంచి ఎంకరేజ్మెంట్ని వచ్చినట్టు అవుతుంది. అలాగే బుద్ధిస్ట్ టూరిజంని కూడా మనం మళ్ళీ ఒకసారి దాన్ని రెమినిసెంట్ అంటే గుర్తు చేయటం ద్వారా ఒక ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే చాలా గొప్ప ఇండియాని మనం చూడొచ్చు. ఇండియాని పాపులరైజ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఫేసెస్ ఎ క్రూషియల్ ఛాలెంజ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్. Buddhist diplomacy would go a long way in countering the rise of China, strengthening its relationship with Asian countries and helping it further down the path of its regional and global power ambitions. చైనాతో మనకు యుద్ధం జరుగుతుంది. వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైనా వాళ్ళతో మనము దౌత్యపరంగా మనకి మధ్య రిలేషన్షిప్ మాట్లాడుకునేటప్పుడు బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ని ముందు పెట్టుకోవచ్చు. అలాగే వివిధ రకాలైన ఏషియన్ కంట్రీస్తో మన రిలేషన్స్ని దృఢపరచుకోవడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఇంకా యునెస్కో హెరిటేజ్ సైట్స్ బుద్ధిజంకి రిలేటెడ్ ఏంటో చూద్దాం. అది ఆర్కలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర ఎట్ నలంద బీహార్లో, బుద్ధిస్ట్ మౌన్మెంట్స్ ఎట్ సాంచి మధ్యప్రదేశ్, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఎట్ బోధ్గయా బీహార్, అజంతా కేవ్స్ ఔరంగాబాద్ మహారాష్ట్ర. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్. ఇంకా ఈ బౌద్ధ మతము మన ఇండియన్ కల్చర్కి మన డిప్లొమసీకి ఎలా సహకరించింది అనేది కూడా చూసాం కదా. సో నెక్స్ట్ మన వీడియో ఏంటి అంటే రాతి యుగం నుండి మౌర్యన్ ఎంపైర్ వరకు మనం ఎలా వచ్చాము అన్న దానిపైన నేను స్టోరీ లాగా చేసి వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవునా, మీకు హిస్టరీలో ఏమైనా డౌట్ ఉన్నా కానీ అన్నీ క్లియర్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఒక ఫ్లోలో ఉంటారు. సో ప్లీజ్ డోంట్ మిస్ దాట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.